రైట్. సరే అయితే ఫైనల్‌గా పాక్ అంటే ట్రంప్‌కు ఎందుకంత పిచ్చి ప్రేమ అని యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. అంటే ఇటు భారత్‌ని కూడా త్యాగం చేసి మరి పాక్ అంత ప్రాధాన్యం ఇవ్వడం గల కారణాలు మనం ఏ విధంగా చూడాలంటారు? ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి పాకిస్తాన్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ చాలా చాలా ఇష్టం కాదండి. అక్కడ పాకిస్తాన్ అనఫీషియల్‌గా అంటే ఆల్మోస్ట్ డి ఫ్యాక్టో రూలర్ అంటారు. డి జ్యూరో చట్టపరంగా షహబాజ్ షరీఫ్ ప్రధాని, ఒక జర్దారి ప్రెసిడెంట్ ఉన్న పాకిస్తాన్ యాక్చువల్‌గా రూల్ చేస్తున్నది అసిమ్ మునీర్. కానీ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఒక ప్రపంచంలో ఒక అతిపెద్ద ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సూత్రాలకు పుట్టినిల్లు అమెరికా. అమెరికా ప్రజాస్వామ్యానికి కోసం యుఎస్ఎస్ఆర్ తో యుద్ధం చేసి కోల్డ్ వార్ గెలిచిన దేశం ఒక టెర్రరిస్ట్ నేషన్కి, అప్రజాస్వామికమైన పాకిస్తాన్కి ఒక ఆర్మీ జనరల్కి, ఫీల్డ్ మార్షల్కి రెడ్ కార్పెట్ వేసి వైట్ హౌస్కి తీసుకెళ్ళడం. చూడండి ట్రంప్ ఎంతటి దారుణం చేస్తున్నాడంటే ఇట్ ఈస్ ఎ షేమ్ ఆన్ ది యుఎస్ ప్రిన్సిపల్స్ అనమాట. కానీ ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కి పాకిస్తాన్ అంటే పిచ్చి. అసిమ్ మునీరు, షహబాజ్ షరీఫ్ అంటే పరమ పిచ్చి అనమాట. ఏంటో ఈ పిచ్చి అంటే, ఎంతటి పిచ్చి అంటే పక్కనున్న ఇండియాని త్యాగం చేసుకునే అంత పిచ్చి. ఇండియా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అమెరికాకు కావాల్సిన మిత్ర దేశం, అటు చైనాను అడ్డుకోవాల్సిన ప్రపంచ ఆధిపత్యాన్ని, అలాంటి ఇండియాని త్యాగం చేసి పాకిస్తాన్ ఆదరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. మరి ఎందుకు ఈ పిచ్చి కారణం అంటే ఒకటండి, స్వార్థం. ఏం స్వార్థం అంటే పర్సనల్ సెల్ఫ్ లైఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనమాట. యుఎస్ ప్రెసిడెంట్ యొక్క మనం బయోగ్రఫీని మనం ప్రొఫైల్ చూసినట్టయితే ఆయన వ్యాపారస్తుడు. ట్రంప్ టవర్స్ అంటూ ఒక వ్యాపారస్తుడు. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ అయినా ఆయన వ్యాపారం మాత్రం కొనసాగిస్తున్నాడు, ఫ్యామిలీ బిజినెస్. ఆయన కొడుకులు పెట్టిన క్రిప్టో కరెన్సీ దాంట్లోకి ఈ పాకిస్తాన్లో ఒక ఒప్పందం చేసుకుంది, ముఖ్యంగా అసిమ్ మునీర్ షహబాజ్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్కి వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. తర్వాత రెండో విషయం ఏంటంటే పాకిస్తాన్లో రేర్ ఎర్త్, ఈ ఆయిల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాటిలో అమెరికాకి ఎక్కువ భాగస్వామ్యం ఇవ్వడం చైనాను కాదని, తద్వారా అమెరికా అక్కడ ఎక్కువ ప్రయోజనాన్ని పొందబోతుంది. కాబట్టి వ్యాపారం అనే ఒక నెపంతో అక్కడికి వస్తున్నారు. తర్వాత పాకిస్తాన్ అసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్ ఇచ్చే గిఫ్ట్లు, వీటన్నిటికీ యుఎస్ ప్రెసిడెంట్ లొంగిపోయి తనలో ఉన్న వ్యాపారవేత్తలు అనే లక్షణాన్ని బయట పెట్టుకుని యుఎస్ ఇంట్రెస్ట్ని, యుఎస్ యొక్క ప్రయోజనాలను పక్కన పెట్టి ఇండియాని దూరం చేసుకుంటున్నాడు. అది అసలైన పిచ్చికి భయంకరమైన కారణం అనమాట. ఇప్పటికిప్పుడు ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయింది. ఎందుకంటే ఇండో పసిఫిక్ని పసిఫిక్ కమాండ్ కింద మార్చి అక్కడ ఒక రిలీజ్ చేసిన మ్యాప్లో ఏంటంటే ఈ పిఓకే, ఇండియా తన అంతర్భాగంగా చెప్పుకుంటున్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకేని ఇప్పుడు పాకిస్తాన్ మ్యాప్లో ఆయన చూపించే స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత అసిమ్ మునీర్తో ఫోన్లో మాట్లాడడం, ఈ పాకిస్తాన్ని ఇండియా తర్వాత ఇరాన్ అమెరికాల మధ్య పీస్ డీల్కి వాడుకోవడం, అసలు అసిమ్ మునీర్ షహబాజ్ షరీఫ్ని మనం ముందే పొగడడం, వీళ్ళు గ్రేట్ లీడర్స్, గ్రేటెస్ట్ లీడర్స్ అని చెప్పడం. అంటే పాకిస్తాన్ టెర్రరిజానికి మాతృకైన, మదర్ ఆఫ్ ఆల్ టెర్రరిజం అయినా దాన్ని పక్కన పెట్టి టెర్రరిజానికి మళ్ళీ అమెరికా వ్యతిరేకం అని చెప్పడం, ఇండియాకి ఎగ్నెస్ట్ గా పనిచేయడం. ఈ విధంగా ఏంటంటే ట్రంప్ పిచ్చి పరాకాష్ఠకి చేరిందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అసలు ప్రపంచమే ఆశ్చర్యపోతుంది అనమాట. ఒకప్పుడు మనం చూడండి, ఒక వేదిక మీద ఈ డొనాల్డ్ ట్రంప్ అసిమ్ మునీర్ని, పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ని పొగుడుతుంటే ఇటాలియన్ ప్రెసిడెంట్ మెలోనీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది మనం గమనించాలన్నమాట. ఈవెన్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది ఎందుకు యుఎస్ పాకిస్తాన్ ఇష్టపడుతుందని. ఎందుకంటే ఈ యొక్క క్రిప్టో కరెన్సీ వ్యాపారం, ఆ ఫ్యామిలీ బిజినెస్ కావాల్సిన ట్రంప్ టవర్స్ బిజినెస్ కోసం మాత్రమే పాకిస్తాన్ ట్రంప్ ఇష్టపడుతున్నాడు. ఇష్టపడడం తప్పు లేదు, కాకపోతే ఇండియాని త్యాగం చేసుకోవడం తప్పు. కాబట్టి ఇండియా మస్ట్ బి అలర్టెడ్ అనమాట. ఇండియా చాలా హై అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ట్రంప్ సపోర్ట్ యుఎస్ పాకిస్తాన్కి వస్తే అది ఇంకా టెర్రరిస్టులు అటాకులు చేసే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ ఆపాం కాబట్టి యుఎన్లో ఏదైనా బిల్లులు పెట్టవచ్చు. అఫ్ కోర్స్ మనం అడ్డుకుంటాం, ఎందుకంటే అక్కడ రష్యా యొక్క వీటో పవరు, తర్వాత ఈవెన్ బ్రిటన్, ఫ్రాన్స్ వీటో పవర్లు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి మనం అడ్డుకుంటాం. కాకపోతే ఇది పాకిస్తాన్కి ఒక లీగల్ స్టేటస్ ఇస్తుంది. పాకిస్తాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేసి మన మీద దాడి చేసేటట్టు 6వ యుద్ధం కూడా ఇప్పుడు అబౌట్ టు స్టార్ట్ అనమాట. ఈ యుద్ధం మన మీద చేసే అవకాశం ఉంది పాకిస్తాన్. తర్వాత ఇంకా పాకిస్తాన్ ఏంటంటే ఇటు బంగ్లాదేశ్ని, చైనానికి రంగంలో దింపే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్కి అమెరికా సపోర్టు అంటే ఇండియా హై అలర్ట్ అవ్వాలి. ఈ విషయం మీద మనం ఎండగట్టాలి. అవసరమైతే పాకిస్తాన్కు నువ్వు ఈ సపోర్ట్ చేయడం అనేది, నువ్వు సపోర్ట్ చేస్తే మీతో ఉన్న సంబంధాలన్నీ తెంచుకుంటామని మోడీ డిక్లేర్ చేసే దశకు కూడా మనం రావాలన్నమాట. లేకపోతే ట్రంప్ వచ్చే ఇంకా 2 సంవత్సరాల పదవిలో ఉండిపోతున్నాడు అనమాట. ఇది చాలా పెద్ద ప్రమాదంగా ఉంటది. ఈ అసిమ్ మునీర్ చాలా డేంజర్. జిన్నా తర్వాత మరో జిన్నాగా అవతారం ఎత్తాడు. ఇలాంటి అసిమ్ మునీర్కి డైరెక్ట్ గా ట్రంప్
డైరెక్ట్ గా ఓపెన్ గా లైసెన్స్ అతనితో మాట్లాడడం అంటే అతనికి గ్లోబల్ స్టాటస్ ఇచ్చేస్తున్నాడు. మరి అసీం మున్నీర్కి గ్లోబల్ స్టాటస్ ఇవ్వడం అంటే అది పెద్ద ఎనిమి అయిన ఇండియాని నాశనం చేస్తానని ఆల్రెడీ ప్లెడ్జ్ చేశాడు. అలాంటి ప్రతిజ్ఞ చేసిన అసీం మున్నీర్తో అమెరికా ఫ్రెండ్షిప్ చేయడం అంటే ఇంత ఘోరంగా మ్యాప్లు మార్చేసి ఇండియా డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మోడీ లెవెల్లో డైరెక్ట్ గా యుఎస్ ప్రెసిడెంట్ కి ఒక డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. మరో ఇందిరా లేగా అవతారం ఎత్తవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ట్రంప్తో మోడీ గారు ఏంటంటే ఇండైరెక్ట్ దౌత్యం చేస్తున్నారు, కానీ అది దౌత్యం చేయడంలా ట్రంప్. కాబట్టి దౌత్యానికి పక్కన పెట్టి మోడీ గారు డైరెక్ట్ గా ట్రంప్కి వార్నింగ్ ఇవ్వాలి. నువ్వు అసీం మున్నీర్తో పాకిస్తాన్కి ఇంత వంత పడితే ఇండియాతో నీకున్న సంబంధాలు తెంచేసుకో, లేదా నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండమని ట్రంప్కి డైరెక్ట్ గా చెప్పాల్సిన సమయం అయితే మన ఆసనం అయిపోయింది అనేది నేను భావిస్తున్నా. ఈ ట్రంప్ ఈ పాకిస్తాన్ అనే పిచ్చి ఇంకా ఎక్కువ ముదిరిపోతే మాత్రం అది 3వ 6వ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఇలాంటి దశలో ఇండియా ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి. యుద్ధాలు చేసే స్టేజ్లో ఇండియా లేదు. మనం గెలవగలం, కానీ యుద్ధం చేయడానికి కుదరదు. ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి. మరి అలాంటి ఇప్పుడు టెర్రరిజం అనేది ఇంకా రెచ్చగొట్టే అవకాశం ఉంది పాకిస్తాన్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ఇండియా చాలా హై అలర్ట్ గా ఉండాల్సిన సమయం అయితే మనకు ఆసనమైంది. రైట్.